హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా హెల్తీగా జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం నేను ఫస్ట్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 1 కప్ జొన్నలు తీసుకోండి, అలాగే హాఫ్ కప్ మినపప్పు తీసుకోండి. రెండు బాగా వాష్ చేయండి. సో వాష్ చేశాక దీన్ని సోక్ చేయాలండి. ఇది 6 to 8 hours అయితే సోక్ చేయాలి. సో ఏ జొన్నలే కావచ్చు, మిగతా ఏ మిలెట్స్ కావచ్చు అండి, 6 to 8 hours సోక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి. సో ఇది 6 to 8 hours సోక్ చేశానండి. సో సోక్ చేశాక మనమైతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. సో చూడండి, 6 to 8 hours తర్వాత ఎంత బాగా నానిపోయాం. సో నేనైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇది ఫెర్మెంటేషన్ జరగాలండి, ఓవర్ నైట్ అయితే ఫెర్మెంట్ చేయాలి. సో దీంట్లో నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయట్లేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఎంత బాగా పొంగిందో చూడండి. మనం ఇడ్లీ పిండిలాగా, దోశ పిండిలాగా నార్మల్గా దాంట్లో రైస్ యాడ్ చేస్తాం కదా, ఎంత బాగా పొంగిందో అంత బాగా వచ్చిందండి దోశ చూడండి. సో నేను ఇక్కడైతే సాల్ట్ కానీ ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దోశలు వేసేద్దాం రండి. సో ఇక్కడైతే చిన్న టిప్ అండి, చాలామంది ఐరన్ దోశ ప్యాన్ యూస్ చేస్తారు. సో నేను కూడా ఐరన్ ప్యానే యూస్ చేస్తున్నానండి. బట్ ఇక్కడైతే ఆనియన్ అయితే రబ్ చేయకుండా పొటాటో యూస్ చేస్తున్నానండి. సో పొటాటో యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏవైతే దోశ వేస్తున్నామో అదైతే స్టిక్ కాకుండా చాలా బాగా వస్తాయండి. చాలా పేపర్ దోశలాగా వస్తాయి. మనం ఏదైతే రైస్ వేస్తామో రైస్ వేస్తే ఎంత బాగా వస్తాయో అలాగే రైస్ వేయకుండా మనం జొన్న దోశలు కానీ ఇంకా ఏ మిల్లెట్స్తో దోశలు చేసా కూడా అంత బాగా పల్చగా వచ్చేస్తాయండి. చూడండి, థిన్ లేయర్ లాగా నేను వేసేసాను. సో చూడండి, బాగా కాలాక ఫ్లిప్ చేయండి. ఒక 1 minute అయితే టైం పడుతుందండి. సో చూడండి ఎంత పల్చగా, ఎంత బాగా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. దీన్ని మీరు పీనట్ చట్నీతో కానీ ఇంకా వైట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందంటే. మీకు నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.